థ్యాంక్ యూ భద్రం గారు. ఎస్ చెప్పండి. అందరికీ నమస్తే. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది మిమ్మల్ని అందరిని చూస్తుంటే. మనందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన రాజుగారు, మా రాజుగారు పక్కన కూర్చున్న మన రాజుగారికి, అలాగే బాబీ అన్నకి స్పెషల్ థ్యాంక్స్. సినిమాలో మాత్రమే కాదు, బయట కూడా మా హీరో నిజంగానే రాజు. ఎందుకంటున్నానంటే, ఒక సినిమా సరిగ్గా ఆడకపోతే ప్రొడ్యూసర్లు నష్టపోతారు, ఎగ్జిబిటర్లు నష్టపోతారు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు అనుకుంటారు అందరూ. కానీ ఆయన సినిమా చూడడానికి వచ్చిన సగటు ప్రేక్షకుడు పెట్టే 100 రూపాయలు 1000 రూపాయలు నష్టపోతాడని ఆలోచించే గొప్ప వ్యక్తితో ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆడియన్స్ చూశాడు, ఫ్యామిలీని తీసుకొచ్చి 1000 రూపాయలు పెట్టాడు, సినిమా బాగోలేదు అంటే నష్టపోయింది ఎవరెక్కడ? ఒక ప్రేక్షకుడు నష్టపోయాడు. ఆయన ప్రతి స్పీచ్లోని నేను అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతిసారి మీరు పెట్టే రూపాయికి 10 ఇంతలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేది నా జీవన్ చెప్పారు. అన్న సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ అన్న. నిజంగా చాలా చాలా గొప్ప గుణం ఇది. మీరు ఆలోచించే ప్రతిది కూడా చాలా చాలా గొప్ప విషయం. మనందరికీ హార్డ్ వర్కింగ్ అన్న, చాలా డెడికేషన్ అన్న మనకు డెఫినేషన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి ఆయన్ని కలిసి హాయ్ బాయ్ చెప్తే మనకు తెలియదు, కానీ ఆయనతో కనుక ట్రావెల్ చేస్తే దాని యొక్క నిర్వచనాలు అన్నీ మారిపోతాయి. దానికి ఉదాహరణ నేను. ఎందుకంటే సాధారణంగా షూట్ చేస్తున్నప్పుడు లుక్ బోర్డ్ అని ఉంటుంది, దాన్ని చూసి డైలాగ్ చెప్తాం. కానీ మా వరకు మా సెట్లో ఎవరు కూడా హీరో అన్నప్పుడు లుక్ బోర్డుని చూసి ఎవరూ డైలాగ్ చెప్పలేదు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం. ఎందుకంటే మాకేం కాదు ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావాలంటే ఈయన వచ్చి డైలాగులు చెప్తారు ఇక్కడ నుంచుని. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈయన డైలాగులు చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారంట. నిజంగా చూసి నిజంగా మీ దగ్గర చాలా చాలా నేర్చుకున్నాం అన్న. సో బ్లెస్ రియల్లీ హ్యాపీ. ఇలాగా ఇందాక చెప్తున్నారు, ఇందాక 100 కోట్లని. ఆ 100 కోట్లు రావడానికి చాలా చాలా ఈజీ ప్రాసెస్ కాదు. ఆయన జర్నీ చూస్తే, ఆయన వ్యక్తిత్వం, ఆయన పడ్డ కష్టం, దానికే 5వ సినిమాకి 5 రోజుల్లో 100 కోట్లు కొట్టారన్న. కంగ్రాచ్యులేషన్స్ అన్న. అలాగే మా సినిమాలో హీరోయిన్, అందరికీ సినిమాలో అంటే మామూలుగా పొంగల్ డైరెక్టర్స్ అంటారు, పొంగల్ ప్రొడ్యూసర్స్ వస్తారు, కానీ ఫస్ట్ టైం పొంగల్ హీరోయిన్ మాత్రం ఎవరన్నా అంటే మా హీరోయిన్. సో బ్లెస్డ్. అలాగే మా డైరెక్టర్ గారు మారి, దూరం నుంచి చూస్తే భయం వేస్తుంది ఇన్ ద సెన్స్ ఆ పర్సనాలిటీ, కానీ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే హ్యాపీగా నవ్వుకుంటారు. ఇంకాసేపు మాట్లాడితే తెలుస్తుంది ఆయన స్కూల్ ఎక్కడి నుంచి వచ్చారని. అనుదీప్ అన్న స్కూల్ నుంచి వచ్చారని తెలిసిపోద్ది. అంత కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. కంగ్రాచ్యులేషన్స్ అన్న మీకు కూడా. అలాగే ఈ సినిమాకి చాలా క్రియేటివ్ మైండ్స్ ఉన్నాయి, కానీ మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి మ్యామ్, కంగ్రాచ్యులేషన్స్. ఆవిడ పుట్టి పెరిగింది యుఎస్, కానీ తెలుగు మీద ఆవిడకున్న కమాండ్ మాత్రం మామూలు కమాండ్ కాదు. మేము అస్తమానం అడుగుతుండేవాళ్ళు మా క్యారెక్టర్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలని. ప్రతిసారి సజెస్ట్ చేసేవారు. సూపర్, వెరీ నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంత కలర్ఫుల్గా చూసారు కదా, ఇంత కలర్ఫుల్గా ఉండడానికి కారణం ఇంకొక పొంగల్ డిఓపి కూడా ఉన్నారు, ఆయన యువరాజ్ గారు. అక్కడ ఆయన చూపిస్తే ఇంత కలర్ఫుల్గా ఉంది. అలాగే కాస్ట్యూమ్స్ వరకు మా మోనా, అలాగే వెనకాల సెట్ చేసిన గాంధీ గారు, వీళ్ళందరికీ మా టీం అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినప్పుడు మొత్తం అనుకున్నాం 100 కోట్లని. తర్వాత చాలా సందర్భాల్లో నన్ను ఎవరిని అడుగుతుంటే ఏ సినిమా చేస్తున్నాను అంటే చెప్పిన వెంటనే 100 కోట్లు అని చెప్పడం మొదలుపెట్టా. ఈరోజు 100 కోట్ల క్లబ్లో రావడం, ఇంత గొప్ప టీంతో వర్క్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మా అన్న ఇక్కడే ఉన్నారు, గొప్ప గొప్ప లిరిక్స్ మా అన్నకు కూడా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ప్రతి ఒక్కరు ఈ టీంలో పార్టీని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే, థ్యాంక్ యూ. మా ఊరే రాజమండ్రి, సున్నండికి వెళ్తా. వన్ మోర్ థింగ్, నేను డాక్టర్గా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటా. చాలా వరకు సంక్రాంతి దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పేసి వాళ్ళకి, మీకు కంగారు ఏం లేదు, సినిమా చూడండి మా అన్నది 2 hours వర్కౌట్, అది స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందని చెప్పా. అందరూ తర్వాత ఫోన్ చేసి చెప్పారు, మీరు చెప్పింది రైట్ అండి, చాలా చాలా హ్యాపీగా నవ్వుకున్నా అని. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. సినిమా ఎలాగో అయిపోయింది కాబట్టి తర్వాత మీ పేషెంట్స్ అందరికీ నా ప్రోగ్రామ్ చూడమని చెప్పరా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇంకొంతమందికి పిండి వంటలు, షీల్డ్స్